పాల్ ఓ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయారు. ఆ సమయంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి సంబంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. 2017లో విజయ్ అమలలో తమ మొదటి వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. ఆ సమయంలో అమల ఎన్నో సమస్యలు విమర్శలు ఎదుర్కొన్నారు. కెరీర్ కూడా అంతంత మాత్రంగానే సాగింది. అలాంటి సమయంలో అమలకు జగత్ దేశాయ్ పరిచయమయ్యాడు. అమలకు అండగా నిలిచాడు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో 2023లో వివాహ బంధంలో ఒకటయ్యారు. ఈ జంటకు 2024లో కుమారుడు జన్మించాడు. ఓ జ్యోతిష్యుడు నా పెళ్లి గురించి ముందే చెప్పాడు. ఆ సమయంలో నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. అలాంటప్పుడు నా పెళ్లి ఎలా జరుగుతుందో అనుకున్నా. అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన కొద్ది రోజుల్లోనే గోవాలో జగత్ దేశాయ్ను కలిసా. అక్కడి నుంచి మా పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలానికే ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ సమయంలో పెళ్లి గురించి ఆలోచించకపోయినా అప్పుడున్న పరిస్థితిలో వివాహం తప్పనిసరి అయింది. మా జీవితంలో ఈ పరిణామాలు చాలా త్వరగా జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలు మన గమ్యాన్ని ఎలా మార్చేస్తాయో చెప్పడానికి నేనే ఉదాహరణ. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా అని అమలా పాల్ చెప్పారు.